మీ అందరూ తెలిసే యాకోబు మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి అనే గ్రామం. మాది చిన్నతనం అంతా అక్కడే గడిచిపోయింది. అయితే మా అన్నయ్య మా చిన్నతనంలో ఉండగానే ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చి ఉంటున్నాడు. మేము కొంచెం పెద్దోళ్ళు అయినాక తెనాలు వెళ్ళిపోయాము. తెనాలు వెళ్ళినాక అట్లా నేను కూడా పెద్ద ఈ పెయింట్ పనికి అలవాటు పడి కుర్రోడు సవాసాలు పడి పెయింట్ పనికి వెళ్తున్నాను. పెయింట్ పనికి వెళ్తుంటే ఒక అనిల్ అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ కాడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం గుంటూరులో. వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు మాకు బతకడానికి. సరే అట్లా సాగిపోతున్న నా జీవితంలో దేవుడు ఒక మగబెట్టిని ఇచ్చాడు. అట్లాగా అతని పేరు పెడదాం అనుకుంటే పాల్ గారు ఒక ఆయన ఫోటోలు పెట్టాడు తెనాలి విఎస్ఆర్ కాలేజీలో. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పాల్ పేరు పెట్టించాం మా అబ్బాయికి. తర్వాత మళ్ళీ సంగీతంలో ఒక అమ్మాయి పుట్టింది. మీ పేరు మేమే పెట్టుకున్నాం. ఆ అమ్మాయి 3 సంవత్సరాలు వయసు వచ్చేదానికి నా భార్యని తీసుకెళ్ళిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి. అతను కాపురం చేసేది అని చెప్పేసి నా భార్యని తీసుకెళ్ళిపోయారు. ఎంతో అన్యాయంగా మేము నా భార్యను తీసుకెళ్ళినాక ఆ బాధ తట్టుకోలేక నేను ముందుకు బానిస అయితే ఇంక అట్లాగే పెయింట్ పనికి వెళ్తా. ఇక పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు మా మాటలు తాగుబాటు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మన పూర్వం పెద్ద పెట్టుకోరా తాగి చనిపోతారు తాగబాక అని చెప్పి మా అమ్మ ప్రతిరోజు చెబుతూ ఉండేది. నేను ఆ మాటలు లెక్క చేయకుండా ప్రేమించిన వారి దూరమైన బాధలు నేను ముందుకు బానిస అయిపోయాను. బానిస అయితే ఇక మా అమ్మ దగ్గర ఉంటే ఇడిలాగే తాగి చనిపోతాడు. అద్దంకి మండలం చక్రాపల్లి అనే గ్రామంలో మా పెద్ద కొడుకు ఉంటాడు కదా, వాడి దగ్గరికి పంపి తీయడం అక్కడ బాగుపడతాడు. మా అమ్మగారు నన్ను చక్రాపల్లి అనే గ్రామం పంపించింది. మా అన్నయ్య గారు తాగుడు పేకాట వ్యసనాలతో బతికి నేను ఈ చక్రాపల్లి వచ్చినాక ఏదన్నా బాగుపడతాడు. మా అమ్మ నన్ను ఇక్కడ పంపించింది. మా అమ్మ పంపిస్తే ఇక్కడ కూడా విపరీతమైన పేకాటలు తాగుడు అసలు ఎందుకు పనికి రాకుండా ఆడకన్నాడు ఎక్కువైపోయింది. తాగుడు పేకాట ఎక్కువైపోయింది. నిద్ర లేదు, ఏం లేదు. ఏ టైం పెడితే అంటే మా వదిన ఎప్పుడైనా అన్నం పెట్టేది నాకు. మన ఎలా రేకెళ్తా ఉండేవాడు. నేను విపరీతంగా పేకాటలు ఆడి రోడ్ల మీద తాగి ఆడబడితే పడిపోతా ఉండేవాడిని. భయంకరంగా తాగుడు ఈ పేకాట. నిద్ర ఉండేది కాదు. మళ్ళీ భోగులు పెయింట్ పనికి వెళ్ళేవాడిని. కొత్త మళ్ళీ అద్దంకిలో కుర్రోళ్ళతో కూర్చొని బార్లో రెస్టారెంట్లో కూర్చొని మొత్తం తాగేవాడిని. అట్లా నా జీవితం గడిచిపోతుంటే మా అమ్మని నీ దగ్గరికి వచ్చి ఏదో బాగుపడతాడు నీ దగ్గరికి పంపిస్తే ఈ మీద ఇంకా తాగుపోతాడు దేశం అని చెప్పి మా అన్నయ్య నడిచింది. మా అన్నయ్య తిడితే మా అన్నయ్య చెప్పింది కదా ఎవరన్నా పిల్లలన్నా చూసి పెళ్లి చేయాలి అప్పుడన్నా బాగుపడతాడు. వీడైతే దర్శమండలం అద్దంకి అక్కడ రమణారెడ్డిపల్లి అనే గ్రామంలో మా బంధువులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు చూసి ఒక అమ్మాయిని నా గురించి చెప్పడానికి సరే వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది. పెళ్లి చేశారు. పెళ్లి చేసేసారు. కాపురం చేతనమే కానీ ముందైతే మానలేదు, పేకాట మానలేదు. విచ్చలవిడికి ఈ ఊర్లో పేకాటలు బాగా ఆడేవాళ్ళు, మందు బాగా తాగేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ముందు ఎక్కువైపోయి పనికి వెళ్ళటం ముందు తాగి రావటం ఎండబెడితే అర్థంగులు పడిపోయేవాడిని. ఎవరో కూడా తీసుకొచ్చి ఇక్కడ పండేసి వెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నాకు అనారోగ్యం అయింది. అద్దంకి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడ చూపించుకునేది కాదు, డబ్బులుంటే బయట చూపించుకొని నీకు 4 లక్షలు అవుతాయి అన్నారు. 4 లక్షలు పెట్టి చూపించుకునే స్తోమత లేదు. ఎప్పటికప్పుడు పని చేసుకుని బతికేవాళ్ళం కాబట్టి సరే అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఒంగోలు తీసుకెళ్ళమన్నారు. వెళ్ళాము. ఈకో టెస్టులు, ఈసీజీ టెస్టులు అన్నీ చేశారు.
నవంబర్ 6వ తారీఖున వెళ్తే చెక్ చేసి అన్నారు 7వ తారీఖు జాయిన్ అవ్వమంటే వెళ్ళి నవంబర్ 7 జాయిన్ అయ్యాము. ఆ జాయిన్ అయినాక ఆ రూమ్లోకి వెళ్ళి బెడ్ ఇచ్చారు. పడుకుంటే ఒకటే దగ్గు, ఆయాసం, దగ్గు, అసలు ఉండలేకపోతున్నాం 6 గదుల్లో. ఆ డాక్టర్లు అంటారు, అమ్మా మీ ఆయన బతకడమ్మా, ఇక 2 రోజుల కన్నా ఎక్కువ బతకడం, అతను తీసుకెళ్ళిపోండి. అతను హోల్స్ అన్ని పాడైపోయినాయి, గుండె పాడైపోయింది, బాగా తాగి అతను పని మా సరిపోతాడు, తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ చెబుతున్నారు. నా భార్యకి నా కూతురు కూడా వచ్చింది నా దగ్గరికి. వినకుండా ఉంటుంది సంగీత నా కూతురు. సరేనని చెప్పి వాళ్ళు అంటారు, అమ్మ తీసుకెళ్ళిపోండి, లాభం లేదు, ఇక 2 రోజుల కన్నా ఇతను బతకడు, మీరు 2 వేస్తలేదు, అమ్మ తీసుకెళ్ళిపోండి అంటే సరేనయ్యా ఇదేంటి కొననియండి, ఎలా తీసుకెళ్ళిపోతామంటే మా చెల్లెలికి ఫోన్ చేసాం. మా చెల్లెలికి ఫోన్ చేస్తే అంది, అన్నయ్య నువ్వు ఇక్కడికి రా, గుంటూరులో చూపిస్తానంది మా చెల్లెలు. సరేనని చెప్పి ఇక నా భార్య నా కూతురు ఇద్దరు కలిసి నన్ను తీసుకొని గుంటూరు తీసుకెళ్ళారు. మా చెల్లెలు తెనాల్లో ఉంటుంది, అటు నుంచి వచ్చింది. అక్కడికి వెళ్ళి డాక్టర్ చూపిస్తే వాళ్ళని చెకప్ చేసి, అమ్మ ఇతను బతకడం కష్టం అమ్మ, గుండె పాడైపోయింది, తాగి బాగా ఇదైపోయాడు, ఇతను బతకడం కష్టము, ఏదో అతను అదృష్టం బాగుంటే బతుకుతాడు, ట్యాబ్లెట్లు రాసిస్తానమ్మా, రేపు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ స్వీటీ రాసి ఇచ్చారు. సరే తెల్లారి తీసుకెళ్తామని చెప్పేసి 8వ తారీఖున మా చెల్లెలు గారింటికి తెనాలి వెళ్ళి, అన్నయ్య అక్కడికి వెళ్తాంలే, మా ఇంటికి వెళ్తాంలే, ఈ రేపు నుండి తెల్లారి పిల్లలు తీసుకోలేదు అన్నది. సరేనని చెప్పి మా చెల్లెలు గారింటికి వెళ్తే ఏదో ముద్దన్న వండితే తిన్నాము. ఇక మా చెల్లెలు అన్నయ్య నేను అక్కడ ప్రార్థన చేసుకునే కదా, నా గదిలో పడుకో, నువ్వు వెళ్ళి అక్కడ పడుకొని అన్నం తినంటే ఇక నేను వెళ్ళి ఆ మంచం మీద పడుకున్నాను. నా భార్య వచ్చి నా గుడ్డు చుట్టూ ప్రేరాలు రాసింది, కొబ్బరిలోని ఆ ప్రేరాలు రాసి నా కాళ్ళ దగ్గరే పడుకుంది నా భార్య. నేను ఇక ప్రయాణం చేసి వచ్చాను కాబట్టి ఇక అట్లాగే నిద్రలోకి వెళ్ళిపోయాను. నా భార్య కూడా నా కాళ్ళ కాడ నిద్రపోయింది. 3:30-4 గంటలు ఒక వెలుగు లాంటిది వచ్చి నా గుండెని తాకింది. నా గుండెని తాకుండి గుండె తవ్వకుండా కిందకి వెళ్ళిపోయింది. ఏదో జరుగుతుంది అనుకున్నాను, మెలుగుని చూస్తే ఎదుగు లేదు. నేను ఎట్లా ఉన్నానో నార్మల్గా ఉన్నా, అంతకుముందు డబ్బు ఆయాసంతో ఉండేవాడిని. ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను టచ్ చేసిందో ఇక నా భార్య లేపేది, ఏదయ్యా ఇట్లా జరిగిందమ్మన్నా. అయితే నిన్ను దేవుడు స్వస్థపరిచాడయ్యా, మీ చెల్లెలు లేపుతారంటే నేను మా చెల్లెలు లేపింది. మా చెల్లెలు వచ్చింది, ఏందన్నయ్యా అంది. ఏందన్నమ్మా ఒక వెలుగులాగా వచ్చింది, నా గుండెని తాకితే నాలో ఉన్న భారం అంతా దిగిపోయిందమ్మా, నాకు ఇప్పుడు ఏం లేదు, నేను బాగున్నాను అంటే, అన్నయ్య నిన్ను దేవుడు స్వస్థపరిచాడన్నా. సరే ఏం చదివే, రేపు పిల్లలకి వెళ్దామా, డాక్టర్లు చెబుతాము, ఏం చెప్తానని చెప్తే రేపు సీటు తీసుకొని డాక్టర్ కాడికి వెళ్ళాను. అయ్యా ఒకసారి చెక్ చేయండి, నాకేం లేదయ్యా, అంత తగ్గిపోయిందంటే వాళ్ళు అన్నారు, ఒకరైతే ఏం జరిగిందయ్యా నీకు, ఇంట్లో గడ్డ తగ్గిపోయింది, 6 నెలలు పిల్లలు వాడాల్సిందే అన్నారు. వాళ్ళు నా మాట ఏం లేదు. సరే అని చెప్పి నా కూతురు నిలబడ పంపించి మా చెల్లెలు తెనాలి పంపించి నా భార్యను తీసుకొని నేను చక్రపాలెం వచ్చేసి స్వస్థపడ్డా. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. దేవుడు నన్ను స్వస్థపరచలేదు, నేనేం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాను. నా భార్య బైబుల్ తీసుకొని చేతికి ఇచ్చాయా, ప్రతిరోజు ప్రార్థనకి 6 మందిరానికి వెళ్దాము. నా భార్య అంతకుముందే బాప్తిసం తీసుకుంది. సరే నన్ను కూడా మందిరానికి నడిపిస్తుంది. అట్లా 2 నెలలు పోయాను. పోయినాక ఇక ఇట్లా వట్టి ప్రార్థన చేస్తున్నావు, నాకేం అర్థం కావట్లే. నేనున్నాను, ఇట్లా ఏం ప్రార్థన, ఇది నాకు నచ్చలేదు, ఇట్లా ఏం ఉపయోగం, బాప్తిసం కూడా తీసుకోకుండా వట్టి ప్రార్థన చేస్తే మనకి దేవుడు ఎట్లా ఇది చేస్తాడంటే, చిలకలూరుపేటలో సాలేం రాజు గారు అని ఉంటాడు. ఆయన ఫిబ్రవరి 20-21 తారీఖులో కోటాలు పెట్టాడు. ఇంట్లో చెప్పి వెళ్దామంటేనే డబ్బులు లేవు, 6 నెలలు పని చేయకూడదు డాక్టర్లు చెప్పాడు, రూపాయి లేదు మా కాడ. నా భార్యతో చెప్పి కోటాలు పెట్టాడు ఆయన, సాలేం రాజు అంట. నేను వెళ్తానంటే మన కాడ డబ్బులు
లేవు, మరి పనికి వెళ్ళిపోతుంటే మరి ఎలా పోతే శాంతికి కూడా డబ్బులు లేవు కాబట్టి ఆ రైతు ప్రార్థన చేసుకున్నాం, పడుకుంటే పొద్దున్నే వారాలు వస్తారు, వారం డబ్బులు ఇస్తారు. ఇక ఆమె పిలిచి అడిగామయ్యా ఇట్లా 10,000 కావాలి ఇవ్వండి. మాస్టర్ గారు నీకు 10,000 ఇవ్వాలి కానీ ఒక 5,000 ఇస్తాము, వారం కట్టుకుంది అంటే సరే అని చెప్పి 5,000 తీసుకున్నాను. నా భార్యకి 4,000 ఇచ్చి ఒక 1,000 తీసుకొని 2 కట్ల సంచిలో 2 జతలు బట్టలు పెట్టుకొని సెలవులూరుపేట వెళ్ళిపోవడానికి. అదే ఫస్ట్ టైం యాత్ర సన్నిధానంలోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ రోజు వాక్యం విన్నాను. రెండో రోజు 11-12 గంటలప్పుడు వాక్యం చెబుతా అన్నాడు, మీలో ఎవరైనా మారు మనసు పొంది బాప్తిజం తీసుకునే వాళ్ళు నుంచోండి అన్నాడు. సరేనని చెప్పి నేను నుంచున్నాను, నాతో పాటు చాలా మంది నుంచున్నారు. ఇక బయటికి పక్కకు వచ్చి మా చెల్లెలకి, నా భార్యకి, నా కూతురికి ఫోన్ చేశా, ఏందమ్మా మరి ఇట్లా అంటున్నాడు సార్ రాదన్నా మరి తీసుకునేదా అంటే, అన్నయ్య లక్ష్యంలో ఉండాలి జనం, అలాంటి సార్లు బాప్తిజం తీసుకోవడం మీ అదృష్టము, తీసుకో ఇబ్బంది ఏం లేదు, మేము రేపు వస్తాము, నువ్వు ఈరోజు తీసేసుకో, మేము ఏమనుకోబాకు, ఇక ఈ అవకాశం రాదు, నువ్వు మాత్రమే మేము కోరుకుంటే తీసుకో బాప్తిజం అన్నారు. నా భార్య అలాగే చెప్పింది, నా కూతురు కూడా చెప్పింది, నాన్న తీసుకున్నానా ఇంత జనంలో నీకు బాప్తిజం అంటే ఇక అలాంటి సాధారణ కాడ తీసుకోవడం అంటే మంచిదని తీసుకుంటే ఆ రోజు సాధారణ కాడికి వెళ్ళి బాప్తిజం తీసుకొని 4 ఫోటోలు దిగి ఇక బయటకు వచ్చి నాకు ఆ తెల్లారి వచ్చేసారు. నా భార్య, నా కూతురు, నా చెల్లెలు ముగ్గురు వచ్చారు. పిల్లలు, నా పెద్ద పిల్లలను తీసుకొని వచ్చారు. వచ్చినాక సరే ఒక రోజు ఉండాలి, సరే మీరు వెళ్ళండి అమ్మా నేను తర్వాత వస్తానని చెప్పి ఆమె ఎటువంటి పంపించేసి ఆవిడ వెళ్ళిపోయారు. ఆ కోటాలు అయిందాక ఆ మందిరంలోనే ఉండాలి. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి దప్పులపూడి అనే గ్రామంలో ఇలాంటి మందిరం ఉంది. ఆ మందిరం కాడికి వెళ్ళి పాస్టర్ గారిని అడిగాను, అయ్యా నాకు ఇట్లా జరిగింది, మరి నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, నీకు ఇది లేదు, నాకు ప్రార్థన చేసుకోవాలి, నాకు దేవుడితోనే పని ఉందయ్యా, నన్ను ఎట్లా స్వస్థపరిచాడంటే, అన్నయ్య నువ్వు అన్నాళ్ళు నీకు భోజనం మేము పెడతాము, నీ చేతి పని ఉంది కాబట్టి బయట పనికి వెళ్తా, ఇక్కడే పడుకో మందిరంలో అంటే అక్కడ 2-3 నెలలు అట్లా పడుకొని ప్రార్థన చేసుకున్నాను. ఇక తర్వాత ఆలోచించాను, ఇక మనం బాప్తిజం తీసుకున్నాము, ఇక దేవుని సేవ చేసుకోవాలి, ఎక్కడికైనా నా సాక్ష్యాన్ని చెప్పుకోవాలని చెప్పి ఒక 7-8 మందిరాలకు వెళ్ళిపోయి ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి నా సాక్ష్యాన్ని చెప్పుకున్నాను. అట్లా నా రోత జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టి నేను ఇప్పుడు కాలేజీగా పేరు నామకరణం చేశారు. ఇక అట్లా బాప్తిజం తీసుకున్నాక నేను మారిపోయి మళ్ళీ ఇక్కడికి చక్రాయపాలవాడి గ్రామం వచ్చాను. ఇట్లా ఎవరైనా పిలిస్తే మందిరాలకు వెళ్ళి నా సాక్ష్యాన్ని చెప్తున్నాను. ఈశ్వర సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.